నమస్కారమండి. ఈరోజు మనం అక్టోబర్ 5, 2025 ఆదివారం నాటి పంచాంగం గురించి తెలుసుకుందాం. అంటే ఆ రోజు గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మన పనులను విజయవంతంగా చేసుకోవడానికి ఏ సమయాలు బాగుండాయో వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఆ రోజు తిథి ఏంటో చూద్దాం. ఆ రోజు వచ్చేసి శుక్లపక్ష త్రయోదశి. అంటే చంద్రుడు నెమ్మదిగా పౌర్ణమి వైపు వెళ్తున్నాడన్నమాట. అందుకే ఈరోజు చాలా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది, మంచి పనులు మొదలుపెట్టడానికి చాలా అనుకూలమైనది. ఇక మన రోజుని సక్సెస్ఫుల్గా మార్చుకోవడానికున్న మంచి సమయాల గురించి మాట్లాడుకుందాం. వీటిని శుభ సమయాలు అంటాం. తెల్లవారుజామున అంటే ఉదయం 4:47 నుంచి 5:35 వరకు బ్రహ్మముహూర్తం. ఇది ధ్యానం చేయడానికి, మనతో మనం కనెక్ట్ అవ్వడానికి ఒక అద్భుతమైన సమయం. ఆ తర్వాత సరిగ్గా మధ్యాహ్నం 11:51 నుంచి 12:38 మధ్యలో అభిజిత్ ముహూర్తం వస్తుంది. ఈ సమయంలో ఏ పని మొదలుపెట్టినా విజయం తథ్యం అని నమ్మకం. ఇక రాత్రిపూట 10:50 నుంచి అమృతకాలం మొదలవుతుంది. పేర్లోనే ఉంది కదా, ఇది కూడా చాలా పవిత్రమైన సమయం. మంచి సమయాల గురించి తెలుసుకున్నాం కదా, అలాగే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయాలు కూడా ఉంటాయి. వీటిని వర్జించాల్సినవి అంటాం. ముఖ్యంగా సాయంత్రం 4:38 నుంచి 6:06 వరకు రాహుకాలం ఉంటుంది. ఈ టైంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం, కొత్త పనులు మొదలుపెట్టడం వంటివి చెయ్యకపోవడమే మంచిది. అలాగే యమగండం, గుళిక, వర్జం లాంటి సమయాలు కూడా ఉన్నాయి. ఈ సమయాల్లో కాస్త నెమ్మదిగా ఉండి రొటీన్ పనులు చేసుకుంటే సరిపోతుంది. అనవసరమైన రిస్కులు తీసుకోవద్దని పంచాంగం చెబుతోంది. చూశారుగా, పంచాంగమంటే కేవలం టైంటేబుల్ కాదు, మన జీవితాన్ని ఒక క్రమపద్ధతిలో మరింత అర్థవంతంగా ప్లాన్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన సాధనం. ఏ సమయంలో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలి, ఏ సమయంలో కాస్త ఆగి ఆలోచించాలి అని తెలుసుకుంటే ప్రతిరోజునీ ప్రశాంతంగా, విజయవంతంగా గడపొచ్చు. మరి ఈ సమాచారంతో మన రోజువారీ ప్రణాళికను ఇంకెంత అద్భుతంగా మార్చుకోవచ్చో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంది కదూ.